సినిమాను దెబ్బేశాడులే నా లోకెన్నా పొడుగోబెట్టాడులే నా ఓ ఎక్కం రెక్కం రెక్కం జైల రెక్కం సేమ్ కూలి రెక్కంలే నా. எல்லாருக்கும் வணக்கம். எல்லோரும் எப்படி இருக்கிறார்கள்? நான் பெயர் மதன். நான் இப்போது செல்கிறேன் அவர் இந்தியன் சூப்பர் ஸ்டார் தலைவா ரஜினிகாந்த் மூவி கூலி యాక్టెడ్ సో మెనీ యాక్టర్స్ కింగ్ నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ డైరెక్టర్ బై లోకేష్ కనగరాజ్ ఎల్లార్కం ఇరుక్కం. ఇంతటితో తమిళ్ బంద్ చేస్తున్నా, ఎందుకంటే గట్టిగా వేసుకుంటారు నన్ను తమిళలో చూస్తే మంచిది. అండ్ తమిళ్ కూనీ కూడా చేస్తున్నా చెప్పాలంటే. సో తెలుగులో మాట్లాడుకుందాం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇప్పుడు నేను వెళ్ళబోతున్న మూవీ మోస్ట్ హైప్డ్ కూలీ అయితే వెళ్తున్నాను. ఫస్ట్ డే ఫస్ట్ షో బెనిఫిట్ షోకి. సో దీనికి ఎందుకురా వార్ 2 కూడా ఉంది కదా అనుకోవచ్చు, బట్ వార్ 2 కంటే కూలీ నాకు టైం ప్రిఫర్డ్గా, నాకు ది బెస్ట్ టైం అనిపించింది నా ఆఫీస్ టైం పరంగా గట్ట. నేను మళ్ళీ ఆఫీస్ కూడా వెళ్ళాలి. సో అందుగురించి నా ఆఫీస్ డిలే అవ్వకుండా నేను కూలీకి అయితే వెళ్ళదలుచుకున్నాను. వార్ కూడా చూస్తా, వార్ కూడా చూసి చెప్తా. ఫస్ట్ కూలీ అయితే చూడబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా త్వరగా చూసి చెప్పేస్తా. వ్లాగ్ చూసేయండి. అండ్ ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ లైక్ కూడా. ఓకే, కంటెంట్ చూడండి, మన ఛానల్లో చాలా ఉన్నాయి, అన్నీ చూసి ఒక సబ్స్క్రైబ్ అయితే పడేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కూలీ చూసేద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎట్లా ఉంది ఏంటి చెప్పేస్తా. ఎస్, ఈ టైంకి లేగడమే గొప్ప. 6 గంటలకి ఈ టైంకి మంచి నిద్రలు ఉంటారు. నిద్ర మొద్దుగా. అరే ఏంద్ర 6 అన్నాడు, 6:10 అయినా ఇంకా షో స్టార్ట్ చేయలేదు. చీ, టైం సెన్స్ లేదు. కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. వాడికి వాళ్ళ నాన్న బిజినెస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి అలాంటి హెల్ప్ కావాలన్నా గ్యాంగ్కి ఇదంతా తను ఎలా సంపాదిస్తున్నాడో, ఎంత ప్రయత్నించినా అంత చెక్క చివరికి రకరకాలుగా ఉంది మాస్టర్. లోకేష్ కనగరాజ్ అన్న దెబ్బేసాను, మరి దారుణంగా చిచ్చి పడుకున్నాను. సినిమాను దెబ్బేశాడులే నా లోకెన్నా పొడుగోబెట్టాడులే నా ఓ ఎక్కం రెక్కం జైల రెక్కం సేమ్ కూలి రెక్కంలే నా కూలీ పవర్. మూవీ విషయంకి వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను గైస్, చాలా డిసప్పాయింట్ అయితే అయ్యానండి. అసలు ఎక్స్పెక్టేషన్ చేసినంత లోకేష్ కనగరాజు చాలా డిసప్పాయింట్ అయితే చేశాడు. అసలు నేను మూవీకి వెళ్ళకముందు థియేటర్ బయట కొంచెం అక్కడ కుక్ ఏదో చేస్తున్నాను, మొత్తం వంట ఏదో వండుతున్నారు. నేను ఆ వీడియో తీసి పెట్టుకున్నా. థియేటర్ లోపల కూడా లోకేష్ కనగరాజ్ కన్ఫర్మ్గా కుక్ చేస్తాడు ఇలాగే మనకు కూడా అని చెప్పి అనుకున్నా. బట్ కుకింగ్ ఎలాగైందంటే, లోకేష్ కనగరాజ్ కుకింగ్ చేసిన విధానం మధ్యలో గ్యాస్ అయిపోతే రెసిపీ మొత్తం నాశనం అయిపోతుంది చూడండి. అట్లాగా ఉప్పు కారం ఇట్లా అన్ని మిస్ఫైర్ అయినట్టు అనిపించింది. అసలు నాకైతే నచ్చలేదండి, చెప్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నాకు అసలు కూలీ నచ్చలేదు మూవీ. కొంతమంది యావరేజ్ అని చెప్తున్నారు, హిట్ టాక్ అయితే నేను వెళ్ళలేదు ఇప్పుడు దాకా. బట్ నాకు పర్సనల్గా అయితే నాకు అసలు నచ్చలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ మీద. అండ్ వచ్చి ఇందులో మెయిన్ ప్లస్ ఏదైనా ఉంటే నాగార్జున గారు అసలు ఇలాంటి రోల్ అసలు ఆయన అలా చూడడం
చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది నాగార్జున గారి క్యారెక్టర్. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ దయాల్ క్యారెక్టర్ చేశాడు, అతనే శోభన్ షహీర్. ఆయన క్యారెక్టర్ చాలా పీక్స్ లెవెల్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ సమ్ ట్విస్టెస్ అయ్యి ఉంటాయి. ఇంకొక పర్సన్ కూడా ఉంటుంది, దానికి మధ్య కొన్ని ట్విస్టులు అయితే పెట్టారు. బట్ అవి కూడా ఏదో ఓవర్ నెసెసరీ పెట్టినట్టు అనిపించింది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి చెప్పడానికి అన్నీ. మ్యూజిక్ అన్నది బాగా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ పికప్ అవుతుంది, మంచిగా పికప్ అవుతుంది. 20-30 మినిట్స్ తర్వాత మంచిగా గేర్ మార్చింది మూవీ అనుకున్నాం. తర్వాత ఇంకా సాగదీస్తూనే ఉన్నాడు అలాగా. ఏదో ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ఒక 30 సెకండ్స్ వేస్తాడు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉండదు. ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ డ్రాప్ ఏమైనా చూపెడతాడు అంటే అది క్లారిటీగా చూపెట్టాడు అసలు. సెకండ్ హాఫ్ సరే బాగా, ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వల్ దగ్గర నుంచి పడుకోబెట్టేసి మొత్తం అంత ముందాక పడుకుని ఉంటాం, ఇంకా తర్వాత ఇంకా పడుకోబెడతాడు. తర్వాత సెకండ్ హాఫ్ అయినా హై వస్తుంది అనుకుంటే ఏవో ట్విస్ట్లు పెడతాడు. ఆ ట్విస్ట్లు అసలు అంత నెససరీ కాదనిపించింది అక్కడ ఆ పాయింట్లో. ఇంకా సేమ్ మూవీ మా ఫ్రెండ్స్ కూడా చూసారు, సేమ్ జైలర్ లాగా అయితే ఉందన్నారు, జైలర్ లాగా తీసాడు అన్నాడు. బట్ జైలర్లో ఎలివేషన్ సీన్స్ పీక్స్లో ఉంటాయి, బట్ ఇందులో ఎలివేషన్ సీన్స్ పడుతున్నాయంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా ఇచ్చాడంటే ఇది సెట్ కాలేదు. ఏదో సెట్ అవ్వాలని ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని సీన్స్ అంటారా ఏదో హాస్టల్లో ఫైట్ అది అరే అన్ని క్యామియోస్ ఎందుకు అసలు వాటికి జస్టిఫికేషన్ జరగదు. క్యామియోస్ పెట్టుకున్నాడు, అమెరికన్ పెట్టుకున్నాడు, ఉపేందర్ గారిని పెట్టుకున్నాడు, చాలామంది పెట్టుకున్నాడు. వాటిలన్నిటికీ ఏదో కావాలని మధ్యలో ఇరికించినట్టు అంత అసలు కరెక్ట్గా సూట్ అయినట్టు అనిపించలేదు క్యామియోస్ కూడా. ఎస్పెషల్లీ అమెరికన్ అండ్ ఉపేందర్ గారిది ఏదో సర్ప్రైజ్ ఉంటుందండి. ఏందో సర్ప్రైజ్ సినిమాలో నాకైతే అర్థం కాలేదు. ఇది గైస్, సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. కూలీ విషయంలో అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. సో మీరు ఏమన్నా ఖాళీ ఉంటే చూడాలనుకుంటే టికెట్స్ హైక్స్. అసలు ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే టికెట్స్ హైక్స్ వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. అవసరం అయితే వార్ 2 చూసిన తర్వాత ఇంకో వీడియో చేస్తాను కుదిరితే హైక్స్ గురించి. తెలంగాణ లేదు మనకి ఇక్కడ ఉంది హైక్స్, అదేందో మరి. హైక్స్ విషయంలో నేను తర్వాత మాట్లాడతాను. సో ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ వార్ 2 చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను ఎట్లా ఉందో, రెండింటి కంపారిజన్ కూడా చెప్తాను. ఆ వీడియోలో పూర్తిగా మాట్లాడతాను. ఓకే బాయ్. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా కూలీ పవర్ బాయ్.